హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే టీఎస్ టెట్ హాల్ టికెట్ ఏ రకంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అదే రకంగా టీఎస్ టెట్ అఫీషియల్ వెబ్సైట్లోనే మనకి ఎగ్జామ్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది మనకి ప్రాక్టీస్ ఎగ్జామ్ అనేటువంటిది లేకపోతే మాక్ టెస్ట్ అనేటువంటిది వేయడం జరిగింది. అది ఎలా మనం లాగిన్ చేసుకోవాలనేటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మీ ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే కనుక గూగుల్లోకి వెళ్ళేసి మనం టీఎస్ టెట్ అని చెప్పేసి మనం టైప్ చేస్తే మనకి ఈ రకంగా పేజ్ అనేటువంటిది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. అందులో ఏపీటీ ఆన్లైన్ అని చెప్పేసి ఏదైతే ఉందో దాన్ని మనం క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ రకంగా పేజ్ అనేటువంటిది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది అనమాట. ఈ పేజ్లో మీరు చూసుకున్నట్లయితే కనుక పేమెంట్ స్టేటస్ చెకింగ్, జర్నల్, ప్రింట్ అప్లికేషన్, తర్వాత మీరు చూసుకున్నట్లయితే కనుక హాల్ టికెట్ అని చెప్పేసి రావడం జరిగింది. దాన్ని మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ రకంగా పేజ్ అనేటువంటిది ఇంకో హోమ్ పేజ్ అనేటువంటిది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇందులో మీరు చూసుకున్నట్లయితే కనుక మీ జర్నల్ నెంబర్ అనేటువంటిది అడుగుతుంది అనమాట. మీరు అప్లికేషన్ చేస్తున్నప్పుడు మీరు ఫీ పేమెంట్ చేస్తారో, మీరు ఫీ పేమెంట్ చేసిన తర్వాత మీకు జర్నల్ నెంబర్ వస్తుంది. అదే రకంగా డేట్ ఆఫ్ బర్త్ అంటే 10th క్లాస్ ప్రకారంగా మీ డేట్, మంత్, ఇయర్ అనేటువంటిది ఇక్కడ మీరు మెన్షన్ చేసిన తర్వాత ప్రొసీడ్ అని చెప్పేసి మీరు క్లిక్ చేసినట్లయితే మీకు హాల్ టికెట్ అనేటువంటిది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. మీ జర్నల్ నెంబరు, అదే రకంగా 10th క్లాస్ డీటెయిల్స్ బట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఎంటర్ చేసి మీరు ప్రొసీడ్ అని క్లిక్ చేసినట్లయితే మీరు ఈజీగా మీ హాల్ టికెట్ అనేటువంటిది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే మనము మాక్ టెస్ట్కి సంబంధించినటువంటి టీఎస్ టెట్ సంబంధించినటువంటి మాక్ టెస్ట్కి సంబంధించినటువంటి వెళ్ళేదానికి వివరాల్లో కంటే ముందుగా అసలు టీఎస్ టెట్ ఎగ్జామ్ అనేటువంటిది May 20th నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి తెలపడం జరిగింది కదా. దాని యొక్క షెడ్యూల్ అనేటువంటిది మనం చూద్దాం అనమాట అండి. షెడ్యూల్ చూసుకున్నట్లయితే కనుక ఈ రకంగా ఉండడం జరిగింది అనమాట అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 20th మేలో చూసుకున్నట్లయితే కనుక మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్ అనమాట. మార్నింగ్, ఆఫ్టర్నూన్ సెషన్స్ అనమాట అండి. S1, S2 అంటే మార్నింగ్, అదే రకంగా ఆఫ్టర్నూన్ సెషన్స్ అనేటువంటిది ఇందులో మెన్షన్ చేయడం జరిగింది అనమాట. పేపర్ 2 మార్నింగ్లో చూసుకున్నట్లయితే కనుక 20th మే పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్, ఈఎం, అదే రకంగా తెలుగు, అదే రకంగా ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటిది. నెక్స్ట్ సెషన్ 2లో మనం చూసుకున్నట్లయితే కనుక మ్యాథ్స్ అండ్ సైన్స్ సంబంధించినటువంటిది పేపర్ 2 అనేటువంటిది కండక్ట్ చేస్తారనమాట. ఫస్ట్ డేలో మనం చూసుకున్నట్లయితే కనుక 20th డేలో ఓన్లీ మ్యాథ్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తారనమాట అండి. మ్యాథ్స్ అండ్ సైన్స్ అనేటువంటిది. అదే రకంగా 21st మే, అదే రకంగా 22nd మేలో కూడా చూసుకున్నట్లయితే కనుక మనకి మ్యాథ్స్ అండ్ సైన్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నట్లుగా ఇందులో మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అనమాట అండి. అంటే నెంబర్ ఆఫ్ కంటెంట్ అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎక్కువ సెషన్స్గా మనం చూసుకున్నట్లయితే కనుక ఇట్లా డేకి వచ్చేసి అంటే 3 days మనకు చూసుకున్నట్లయితే 3 days మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎగ్జామ్ అనేటువంటిది వస్తుంది. దాని యొక్క డేట్ వైజ్గా వారు మీడియం వైజ్గా వారి ఎగ్జామ్ అనేటువంటిది రాసుకోవాలన్నమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక నెక్స్ట్ మనకి 24th చూసుకున్నట్లయితే కనుక 23rd అనేటువంటిది వాళ్ళు హాలిడే కిందకి ఇచ్చినట్టు ఉన్నారు. 24th నుంచి మనం చూసుకున్నట్లయితే కనుక 24th నుంచి 29th వరకు చూసుకున్నట్లయితే కనుక సోషల్ స్టడీస్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. 24th మార్నింగ్ సెషన్, ఈవినింగ్ ఆఫ్టర్నూన్ సెషన్ల తర్వాత నెక్స్ట్ 28th 25, 26, 27 అనేటువంటిది ఏమీ లేదు. నెక్స్ట్ 28th, 29th చూసుకున్నట్లయితే కనుక సోషల్ స్టడీస్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. సెషన్ 1, సెషన్ 2 కింద. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక 30th మేలో చూసుకున్నట్లయితే కనుక 30th మేలో చూసుకున్నట్లయితే పేపర్ 1 అనేటువంటి 4 ఎగ్జామ్స్ ఉండడం జరిగింది. 30th, అదే రకంగా 31st మేలో అది ఇంగ్లీష్, అదే రకంగా తెలుగు మీడియంలో ఉండడం జరిగింది. నెక్స్ట్ 1st జూన్లో చూసుకున్నట్లయితే కనుక మైనర్ మీడియం సంబంధించిన మ్యాథ్స్ అండ్ సైన్స్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి 1st జూన్లో. నెక్స్ట్ 2nd జూన్లో మనం చూసుకున్నట్లయితే కనుక పేపర్ 1 అనేటువంటి ఎగ్జామ్ వేయడం జరిగింది అనమాట అండి. ఈ రకంగా సెషన్స్ వైజ్గా మనకి మొత్తం చూసుకున్నట్లయితే కనుక 20 సెషన్స్ అంటే 10 days మనకి ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది అనమాట అండి. ఇందులో మనకి అగ్రిగేట్గా మనం చూసుకున్నట్లయితే కనుక మ్యాథ్స్, అదే రకంగా సైన్స్ ఒక డేలో ఇస్తున్నారు. సోషల్ స్టడీస్ అనేటువంటిది ఒకరోజు, నెక్స్ట్ పేపర్ 1 అనేటువంటిది ఒకరోజు వేయడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు మనం మాక్ టెస్ట్ ఏ రకంగా మనం ఎలిజిబిలిటీ చేసుకోవాలనేటువంటిది ఇప్పుడు మీకు చూపిస్తానండి. మీరు హోమ్ పేజ్లోకి వెళ్ళినా కానీ లేకపోతే మీకు డైరెక్ట్గా పైన ఈ గ్రీన్ పట్టి ఏదైతే ఉందో ఇందులో మీరు చూసుకున్నట్లయితే హోమ్, నోటిఫికేషన్, ఎగ్జామినేషన్ షెడ్యూల్, సిలబస్, ఇన్ఫర్మేషన్ బులెటిన్, కాంటాక్ట్ అస్, అదే రకంగా టీఎస్ మాక్ టెస్ట్ 2024 అని ఉందన్నమాట, న్యూ అని చెప్పేసి. దీన్ని మీరు క్లిక్ చేసినట్లయితే కనుక మీకు ఒక హోమ్ పేజ్ అనేటువంటిది ఓపెన్ దొరుకుతుంది. ఇందులో మీరు చూసుకున్నట్లయితే కనుక C001 అంటే సిస్టమ్ నేమ్ నార్మల్గా ఇస్తుంది. మనం ఏ విధమైనటువంటి క్రెడెన్షియల్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదనమాట అండి. జస్ట్ సైన్ ఇన్ అని చెప్పేసి మనం క్లిక్ చేసినట్లయితే కనుక మనకు ఒక హోమ్ పేజ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది అనమాట. ఎవరైతే ఫస్ట్ టైం మన
ఆన్లైన్ ఎగ్జామ్ సిబిటి ఎగ్జామ్ రాస్తున్నారు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎవరైతే రాస్తున్నారు, కంపల్సరీగా మీరు ఈ ఫ్రీ టెస్ట్ అనేటువంటిది, మాక్ టెస్ట్ అనేటువంటిది మీరు రాసి తర్వాత మీరు వెళ్ళినట్లయితే మీకు ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది అనమాట అండి. ఫస్ట్ మీకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఇట్లా ఈ కలర్లో క్వశ్చన్ వచ్చేసి వైట్ కలర్ ఉంటే మీరు నాట్ విజిటెడ్ అని, సెకండ్ రెడ్ కలర్లో చూసుకున్నట్లయితే కనుక మీరు ఆన్సర్ చేయలేదని చెప్పేసి, థర్డ్ చూసుకున్నట్లయితే కనుక మీరు ఆన్సర్ చేసినట్లు, ఫోర్త్ గ్రీన్ కలర్ చూసుకున్నట్లయితే కనుక ఆన్సర్ చేసినట్లు, ఇట్లా వెల్వెట్ కలర్లో ఉంచినట్లయితే కనుక యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ ద క్వశ్చన్ బట్ యూ హ్యావ్ మార్క్డ్ ఫర్ ద రివ్యూ, అంటే మీరు ఆన్సర్ చేయలేదు కానీ దాన్ని రివ్యూ క్వశ్చన్ కిందకు పెట్టుకున్నారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ద క్వశ్చన్స్ ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ, ఈ ఫిఫ్త్ దాంట్లో ఇట్లా వెల్వెట్ కలర్ వచ్చి ఇక్కడ పక్కన మనకి చిన్న నోట్ లాగా వచ్చిందంటే మనం దానికి ఆన్సర్ చేసాము కానీ దాన్ని రివ్యూ చేసుకుంటామని. ఈ రకంగా చూసుకున్నట్లయితే కనుక ఈ వెల్వెట్ కలర్ మీరు క్లిక్ చేసుకున్నట్లయితే కొన్నిసార్లు ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ మనం చూసినట్టు ఉంటుంది కానీ ఆ టైంలో మనకి గుర్తురావు, కాబట్టి ఫర్దర్గా మనం చూసుకోవాలనుకుంటే ఇట్లా రివ్యూ అనేటువంటి పెట్టుకోవచ్చు. లేకపోతే మనం పెట్టిన ఆన్సర్ అనేటువంటిది డౌట్ 50-50 ఉన్నట్లయితే కనుక ఇట్లా రివ్యూకి పెట్టుకున్నా కానీ మనకి ఇట్లా ఆన్సర్కి సంబంధించినటువంటి బాక్స్ అనేటువంటిది ఇట్లా మనకు రావడం జరుగుతుంది అనమాట. ఇది మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటిది మనం క్లియర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనేటువంటిది క్లిక్ చేస్తే మనకి ఈ రకంగా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట. మొత్తం 150 క్వశ్చన్స్ ఇస్తున్నట్లుగా 150 మార్క్స్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా, ఇందులో 2 hours 30 minutes అనేటువంటిది ఇస్తున్నట్లుగా మొత్తం ఏవైతే ఎగ్జామ్ సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఒక క్వశ్చన్కి వచ్చేసి 4 ఆప్షన్స్ ఇస్తున్నట్లుగా ఇటువంటి పూర్తిగా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. ఒక క్వశ్చన్కి వచ్చి 1 మార్కు, ఏ విధమైనటువంటి నెగిటివ్ మార్క్స్ లేవని చెప్పేసి మనకి పూర్తి 12 ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటిది ఇది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అనేటువంటి దాన్ని మనం టిక్ చేసి ఐఎమ్ రెడీ టు బిగిన్ అనేటువంటి దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే కనుక మనకు ఒక పేజ్ అనేటువంటిది ఎగ్జామ్ సంబంధించినటువంటి పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట అండి. మీరు ఇక్కడ చూసుకోండి, ఇవన్నీ మనం వైట్ కలర్లో ఉన్నాయన్నిటి మనం విజిట్ కానిది. ఇది ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వచ్చాం కానీ మనం దీనికి ఆన్సర్ చేయలేదని చెప్పడానికి ఇన్ఫర్మేషన్గా ఇది ఇవ్వడం జరిగింది అనమాట అండి. దీనికి ఒకవేళ మనం ఏదైనా ఒకటి ద బెస్ట్ మెథడ్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ ద రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అనేటువంటిది క్వశ్చన్ వేయడం జరిగింది అనమాట. ఇది ఓన్లీ బేసిక్ కాబట్టి మనకి ఇంగ్లీష్లో వేయడం జరిగింది. మనకు ఒకవేళ తెలుగులో మన ఎగ్జామ్లో చూసుకున్నట్లయితే కనుక మనకి తెలుగు అదే రకంగా ఇంగ్లీష్ రెండిట్లో మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. సో మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్ మీడియం అప్లై చేసుకున్న వాళ్ళకి, తెలుగు మీడియం అప్లై చేసుకున్న వాళ్ళకి సేమ్ ఇంటర్ఫేస్ ఉంటుంది. అదే రకంగా మీరు చూసుకున్నట్లయితే కనుక రెండు మీడియంస్లో మనకి క్వశ్చన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదనమాట అండి. మీరు ఏదైనా టిక్ చేశారనుకోండి, టిక్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ అనేటువంటిది కంపల్సరీ కొట్టాలి. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత మీరు చూసుకున్నట్లయితే మనం ఆన్సర్ ఇచ్చాము కాబట్టి గ్రీన్ కలర్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట. మనం ఇంకా ఆన్సర్ చేయడానికి రెడ్ కలరు, మనం ఆన్సర్ ఇచ్చిన దానికి చూసుకున్నట్లయితే కనుక గ్రీన్ కలర్ అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ మనం అటెంప్ట్ చేయని దానికి వైట్ కలర్ అనేటువంటిది వస్తుంది. ఈ క్వశ్చన్ మనం చూసిన తర్వాత ఈ క్వశ్చన్ మనకి ఆన్సర్ అనేటువంటిది తెలుస్తుంది, తెలియనట్లు ఉంది. టోటల్ నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఇది మనకి తెలిసిందే కదా. ఒకవేళ ఇది ఆర్టీఏ యాక్ట్ సంబంధించినప్పుడు మనకి తెలిసి తెలియనట్లుగా ఉందనుకోండి, దీన్ని మనం పెట్టేసి మార్క్ ఫర్ రివ్యూ అని చెప్పేసి కొడితే ఇక్కడ చూడండి నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళినప్పుడు మార్క్ ఫర్ రివ్యూ అని చెప్పేసి మనకి రావడం జరిగిందనమాట. మార్క్ ఫర్ రివ్యూలో మనం నెక్స్ట్ టైం క్లిక్ చేసినాగానే డైరెక్ట్ ఆ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం. అంటే ఆర్టీ యాక్ట్ 2009 ఇయర్లో వచ్చిందా అని చెప్పేసి నాకు కొంచెం డౌట్ ఉంది కాబట్టి నేను అక్కడ క్లిక్ చేసి పెట్టుకున్నాను. క్లిక్ చేసి పెట్టి నెక్స్ట్ మార్క్ ఫర్ రివ్యూ అని నెక్స్ట్ కొట్టంగానే ఇక్కడ మనం ఆన్సర్ చేసినందుకు మనకి ఇక్కడ రావడం జరిగింది. నెక్స్ట్ 4th క్వశ్చన్లోకి వెళ్ళాను. ఇది జీన్ పిజెట్ హ్యాస్ ప్రపోజ్డ్ ద థియరీ ఆఫ్ అని చెప్పేసి ఇచ్చాడు. ఇప్పుడు నాకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అనేటువంటి తెలియదు, కాకపోతే చదివినట్టు గుర్తుంది. సో దీన్ని నేను మార్క్ అండ్ రివ్యూ అని కొట్టాను అనుకోండి. ఇక్కడ మీరు చూసుకోండి, ఇదేమో మనం ఆన్సర్ చేసాము, ఇదేమో ఆన్సర్ చెయ్యనిది. గ్రీన్ కలర్ ఏమో ఆన్సర్ చేసాము, రెడ్ కలర్ ఏమో ఆన్సర్ చేయండి. ఇవేమో మనకి క్వశ్చన్స్ ఇంకా మనం చూడలేదు. ఇదేమో ఆన్సర్ చేసాము కానీ అది కరెక్టో కాదా అని చెప్పేసి డౌట్ ఉన్నది కాబట్టి మనకి రివ్యూ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఆన్సర్ ఇచ్చినట్లు చిన్న షీట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇదేమో క్వశ్చన్ చదివినట్టుంది కానీ ఆన్సర్ తెలియదు. సో నెక్స్ట్ టైం చూసుకుందాం అని చెప్పేసి మార్క్ ఫర్ రివ్యూ అని పెట్టుకున్నాం కాబట్టి ఈ రకంగా ఉందన్నమాట. సో ఇలా మొత్తం మనం చూసుకున్నట్లయితే కనుక ఇట్లా ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుందన్నమాట అండి. సో తప్పకోకుండా మీరు ఈ కంపల్సరీ ఈ ఏదైతే మాక్ టెస్ట్ ఏదైతే ఉందో కంపల్సరీ మీరు అటెంప్ట్ చేయండి. ఈ మాక్ టెస్ట్ సంబంధించినటువంటి లింక్, అదే రకంగా హాల్ టికెట్ సంబంధించిన లింక్ అనేటువంటిది నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు 150 క్వశ్చన్స్ అనేటువంటిది మీరు చేసేసిన తర్వాత మీకు ఇక్కడ
సబ్మిట్ అనేటువంటి బటన్ వస్తుంది. నేను ఇక్కడ 150 క్వశ్చన్స్ చేయలేదు కాబట్టి నాకేం రాలేదండి. 150 క్వశ్చన్స్ చేసిన తర్వాత మీకు సబ్మిట్ అనే బటన్ వస్తుంది. అది మీరు క్లిక్ చేయడంతో మీ ఎగ్జామ్ అనేటువంటిది కంక్లూడ్ అవుతుంది అనమాట. సో ఈ రకంగా మనకి ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. ఎవరైతే టీఎస్ టెట్ ఎగ్జామ్ రాస్తున్నారో మీ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి, వాటిని ప్రింట్ తీసుకొని మీరు కాపీ అనేటువంటిది పెట్టుకోండి. ఏమేమి తీసుకెళ్ళాలి అనేటువంటిది కూడా నీట్గా మీరు సెట్ చేసుకుని ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళినట్లయితే కనుక ఏ విధమైనటువంటి డౌట్ లేకుండా టీఎస్ మాక్ టెస్ట్ అనేటువంటిది ఈ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ అనేటువంటిది కూడా మీరు రాసుకున్నట్లయితే మీకు ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు కంగారు పడుకోకుండా ఈజీగా ఆన్సర్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.